హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాణి వంటలు. స్పెషల్ డేస్లో స్పెషల్గా తయారు చేసుకునే పన్నీర్ కర్రీని క్రీమీగా ఇంట్లోనే మనము రెడీ చేసుకోవచ్చండి. సాఫ్ట్గా, డెలికేట్గా, సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో ఈజీ మెథడ్లో ఒక 2-3 స్టెప్స్ చేస్తే సరిపోతుంది. ముందుగా మనం మిక్సీ పౌల్ తీసుకొని 2 పచ్చిమిర్చి, 3 టమాటోస్ అండ్ హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకున్న 7 ఎండుమిర్చీలు అండ్ 2 టేబుల్ స్పూన్ల కాజు పలుకులు వాటర్తో పాటే మనము మిక్సీ పట్టేసుకోవాలి. మీకు స్పైసీ కావాలంటే ఇంకొద్దిగా ఎండుమిర్చి యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా వచ్చేలాగా మనము మిక్సీ పట్టేసుకోవాలి, ఏ విధంగా ఉండలు లేకుండా. గ్రేవీ అంతా కూడా మనకు దీంతో రెడీ అవుతుంది. నేను ఇక్కడ 250 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకున్నాను. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. సో మనకు లుక్ వైజ్గా కూడా ఈ స్క్వేర్ షేప్ బాగుంటుంది. సో అందుకనేసి ఈ షేప్లో కట్ చేశాను. సో మసాలా ప్రిపరేషన్ కోసం 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడరు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసేసుకొని మసాలా అంతా కూడా 1 టైం అలాగా కలిపేసి పక్కకు పెట్టేసుకోండి దీన్ని. ఓకే, ప్యాన్ పెట్టేసుకొని 1 క్యూబ్ ఆఫ్ బటర్ వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, అందులో వేసేసుకోవాలి. జస్ట్ 2 మినిట్స్ అలాగా ఫ్రై చేసుకోవాలి. మరీ డీప్ ఫ్రై చేయకూడదు, జస్ట్ లైట్ కలర్ వస్తే సరిపోతుంది. మరీ డీప్ ఫ్రై చేస్తే కర్రీలో గట్టి పడిపోతుంది. సో అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, 1 క్యూబ్ ఆఫ్ బటర్. కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. బటర్ ఉంటే ఏంటంటే గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో తర్వాతకి మనము ఓల్ గరం మసాలా, 2 లవంగాలు, 2 యాలకులు, సాజీరా, 1 పువ్వు వేసేసుకొని జస్ట్ 1 టైము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి ఇందులో వేసేసుకోవాలి. 1 టైము మనము కలిపేసుకొని 2 మినిట్స్ పాటు మనం ఆయిల్లోనే మగ్గించుకోవాలి. సో చూసారు కదా, జస్ట్ లైట్ కలర్ వస్తే సరిపోతుంది. 1/2 టీ స్పూన్ ఆఫ్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ పాటు మనము ఫ్రై చేసుకోవాలి. సో మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా కర్డ్, అది అందులో వేసేసుకొని ఒక 1 టైం కలిపేసుకొని మనము ఒక 2 మినిట్స్ పాటు మనము ఆయిల్లోనే పేస్ట్ అంతా కూడా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకుంటే మనకు గ్రేవీ ఫ్లేవర్ అంతా కూడా, మసాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఫ్రై అయ్యాక మనం ముందుగా చేసి పెట్టుకున్న టమాటోస్ కాజు పేస్ట్ ఉంది కదా, అది కూడా అందులో యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా మనము ఒక 5 మినిట్స్ పాటు మనము కుక్ చేసుకోవాలి. టమాటో అంతా ఆయిల్లో కుక్ అవుతే టేస్ట్ బాగుంటుంది. 5 మినిట్స్ వరకు మనము కుక్ చేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా మనకు సపరేట్ అవ్వాలి. సో ఈ విధంగా సపరేట్ అవుతేనే మనకు ఆ మసాలా ఫ్లేవర్స్ సూపర్గా ఉంటుంది. తొందరగా వాటర్ యాడ్ చేయకూడదు. ఈ విధంగా చేసాకనే తర్వాతకి మనం వాటర్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా అయ్యాక మనము 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. సో ఈ విధంగా చేసుకొని 1 టైం కలిపేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, అది కూడా అందులోనే యాడ్ చేసుకొని 1 టైం అలాగా కలిపేసుకోవాలి. మనకు షాపులలో దొరుకుతుంది, కస్తూరి మేతి అనేసి దొరుకుతుంది. అది ఫ్లేవర్ పన్నీర్లో బాగుంటుంది. చేతిలో వేసుకొని జస్ట్ స్క్రబ్ చేసి వేసుకోవాలి. 1 టైము కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. ఆ ఫ్లేవర్ అంతా కూడా పన్నీర్కి పట్టేస్తుంది. మనకు ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది అన్నట్టు. చూసారు కదా, మనకు ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. మనకు కర్రీ అంతా రెడీ అయిపోయిందని అర్థం ఆయిల్ తేలితే. సో ఎండింగ్లో మనము ఫ్రెష్ క్రీమ్ మార్కెట్లలో దొరుకుతుందండి. ఆ క్రీమ్ యాడ్ చేసుకుంటే పన్నీరు టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని 1 టైం అలాగా కలిపేసుకోండి. సో చూసారు కదా, మనకు హోటల్ స్టైల్లో టెంప్టీగా ఎంత బాగుందో, క్రీమీ టెక్చర్తో చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఈ రెసిపీ మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి, వాళ్ళు ఫిదా అయిపోతారు. సూపర్ టేస్ట్ అండి. మల్టీపర్పస్ చపాతీస్కి, రోటీస్కి, పలావ్స్కి, ఆల్ ఐటమ్స్కి చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ పలావ్స్తో కలిపి చూపిస్తున్నాను మీకు. సూపర్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.